అందరికీ నమస్తే. ఇక దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం భారీగా వర్షాలు నమోదైతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీగా వర్షాలు నమోదైతా ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. అన్ని మీడియా ఛానళ్ళు కూడా ఏ వార్త చూసినా, ఏ మీడియా చూసినా కూడా ప్రస్తుతం వర్షం గురించి, ప్రాజెక్టులు నిండిపోయినాయి, ఎగువ నుంచి దిగువకు రావడం వల్ల ముంపు ప్రాంతాలన్నీ కూడా లోతట్టుమయమైపోతా ఉన్నాయి. రైతులు జాగ్రత్తగా ఉండండి, ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇదే వార్తలు. ఇక మీరు ఏ మీడియా ఛానల్ చూసుకున్నా సరే, చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ దాకా కూడా ఇదే వార్త. కానీ మరి ప్రధానంగా 75 ఏండ్లు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర భారత్ అని చెప్పి ఒక 1 ఇయర్ బ్యాక్నే మనం అంగరంగ వైభవంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వేడుకలు చేశారు. 75 సంవత్సర వారోత్సవాలు చేసుకున్నాం. కానీ ఇంకా కూడా చాలా జిల్లాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాలు, చాలా గ్రామాలు వర్షాకాలం వచ్చిందంటే చాలా అసలు రోడ్ల వ్యవస్థ, రోడ్లు అసలు మీరు నమ్ముతలేదో, విద్యుత్, సెల్ ఫోన్ లేని టవర్స్ అలాంటి గ్రామాలు ఉన్నాయంటే ఇంకా స్టిల్ ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇక వాళ్ళు బిక్కు అనుకుంటారు. వర్షం వచ్చిందనంటే చాలా మందికి కూడా వర్షాకాలం వస్తే బాగుంటది అని అనుకుంటారు. కానీ ఆ గ్రామాలు, ఆ ప్రజలు మాత్రానికి అంత ఉక్కిరి బిక్కిరైపోయి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుమని బతుకున్నట్టు ఈ రోజుకు కూడా స్టిల్ మనం గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేరే దేశాలకు పోయి ఇగో మా భారత్ ఇట్లా, మాది ఇది ఇట్లా అని చెప్తా ఉంటారు. ఓకే, మంచిదే, బాగానే ఉంది. బయటికి వెళ్ళినప్పుడు మన గురించి చెప్పుకోవడం మంచిదే. కానీ మరి ఇంటర్నల్ గా ఏం ఆలోచన చేస్తా ఉన్నారు చూడండి. ఒకసారి గట్టి వర్షం వచ్చిందంటే గల్లంతే, గల్లంతే. ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి ఉంటది. గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈయాల్టికి అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. రెండు ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చెప్పారు, మేము ఇది చూసుకుంటాం, భద్రాచలం కింద కేటాయిస్తాం, ఎక్కడికి పుణ్యక్షేత్రం దేశంలోనే తిరుమల తరహాలో భద్రాచలం పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో అది ఇలా ముంపుకు గురైంది. ఇప్పుడు అది దీనికి ఎవరి బాధ్యత అయినా కానీ పాలకులు పట్టించుకోరు. అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా సరే. ఇక ఎక్కువగా ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి, అంటే గిరిజనులు. మనం చెప్తా ఉన్నాం, భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఏజెన్సీ బిడ్డ. ఆమె ఒక ట్రైబు ఏజెన్సీ బిడ్డ. మరి మేడం, ఒక్కసారి మీరు ఏజెన్సీ గ్రామాల వైపు చూడండి. అసలు ఇంత అధ్వానంగా 75 ఏళ్ళు, ఇంత టెక్నాలజీ, 5G 6G 7G బుల్లెట్ ట్రైన్ తరహాలా వెళ్తా అని చెప్తున్న వీళ్ళు స్టిల్ ఇలానే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉందంటే ఏంటి? ఇది ఎక్కడో కాదు, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఇక్కడ టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది, ఈ టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు గాని మరి ఎందుకు అక్కడ రక్షణ అసలు ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారు తెలియదు. ఏం చేస్తారంటే దిలీప్ గారు, అక్కడ వర్షాకాలం వస్తుంది, మొత్తం ఇక ముంపుకు గురైతా ఉంటది. వీళ్ళందరినీ తీసుకుపోయి పునరావాస కేంద్రం అని చెప్పి ఆడ పడేస్తారు. ఓ ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేతులు దులిపేసుకుంటారు చెప్పేసి ఏదో ఇక వస్తారు సిబ్బంది, పోలీస్ సిబ్బంది వస్తుంది, ప్రభుత్వ అధికారులు వస్తారు, మొత్తాన్ని టకటక ఎక్కిచ్చేసేసి ఇక వాళ్ళని తీసుకుపోతారు. 2-3 రోజులు ఏదో పెడతారు, మళ్ళీ పంపిస్తారు. ఇది ప్రభుత్వాలు ఎవడైనా చేయొచ్చు. అప్పటికే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మునిగిపోయిన వాళ్ళందరికీ 10,000 ఇస్తున్నాం అని చెప్పి ఇక్కడ మన జిహెచ్ఎంసీలు కూడా ఇచ్చారు. సిటీ మునిగిపోయినప్పుడు ఇచ్చారు 10,000. రైట్. ఇక్కడ అంటే సరే, హైదరాబాద్ లో కొంచెం వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా విపత్తు ఉంటుంది, సరే వాళ్ళకి కొద్దిగా బాగు చేసుకునే దానికి దీనికి ఇంట్లోకి నీరు పోయినాయి కాబట్టి 10,000 పని చేస్తారు వాళ్ళకి. అంటే మరి అక్కడ ఇల్లు కొట్టకపోద్ది, ఇల్లే కొట్టుకుపోయింది కదా. వాళ్ళు గుడిసెలలో ఉంటారు పాపం. చదువుకోకుండా గుడిసెలలో ఉంటే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ గోదావరి వచ్చే సమయం ఇప్పుడు అక్కడ అసలు కేసీఆర్ వచ్చిండు కదా, అప్పుడు వచ్చిన భరోసా ఫోటో. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు చూడండి, కేసీఆర్ అప్పుడు గతంలో వచ్చి మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇదిగోండి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక సరే, ముఖ్యమంత్రి ఉన్నాడు సార్ అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిండు. ఎన్ని వేల కోట్లు? 1000 కోట్లు అన్నాడు. 1000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. 1000 కోట్లు యాడికి పోయినాయి సార్? దీనికి సమాధానం చెప్పండి. 1000 కోట్లు ఎట్టెళ్ళే? 1000 కోట్లు యాడికి పోయినాయి సమాధానం చెప్పాలి. సరే, అప్పుడు వచ్చిండ్రు, ఏదో భరోసా కల్పించిండ్రు, చేసిండ్రు. సరే, ప్రభుత్వం దిగిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.
గతంలో కూడా కాంగ్రెస్ పరిపాలించింది కదా, ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. మరి ఏం చేశారు అసలు? టీడీపీ కూడా పరిపాలించింది. టీడీపీ పరిపాలించింది. వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు? ఇక నరేంద్ర మోదీ గారు ఎక్కువ ఫోకస్ ఎక్కడ పెడతారంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలి, అదానియో అంబానియో వాళ్ళకి పెట్టాలి. లేకపోతే వేల కోట్లు ఈడ బ్యాంకులలో లోన్లు తీసుకుంటారు, జాయిగా విమానం ఎక్కి పంపించేస్తారు, విమానం ఎక్కిచ్చేసి వాళ్ళని పంపించేస్తారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతాలను ఎందుకు బాగు చేయలేకపోతా ఉంది అనేది సిగ్గుపడాలి, సిగ్గు తల దించుకోవాల్సినటువంటి విషయం అది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఓట్లు వచ్చినప్పుడే కనపడతా లేదా కనపడరు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రానికి వాళ్ళ ఓట్లు కావాలి. ఇప్పటికీ దిలీప్ అక్కడ ఎట్లుంటది అంటే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారు, అవును, సడన్ గా వాళ్ళకి నొప్పులు వచ్చినా లేకపోతే డెలివరీ చేయాలన్నా అవతలకు పోయే పరిస్థితి ఉండదు. ఓకే, ఇప్పుడు అట్లనే ఉంటాయి చాలా. ఇప్పటికీ అవును, హెలికాప్టర్ అంబులెన్స్లు పెడతా అని చెప్పాడు కదా అప్పట్లో కేసీఆర్. అవి అలాంటివి ఏం పెట్టలేదా గిరిజన? ఏదో అప్పటికే ఆ 4 రోజుల వరకే హెలికాప్టర్ తిరుగుతాయి, అధికారులు పోతారు, హడావుడి చేస్తారు, మళ్ళీ వాళ్ళ కొంపలకు. ఇంకోటి తెలుసా మీకు, వీళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకుపోయిన తర్వాత వరదంతా కొద్దిగా తగ్గిన తర్వాత వదిలేస్తారు, అక్కడే వదిలేస్తారా? ఆడే వదిలేస్తారు, ఎవరు సరే వాళ్ళు ఇంటికి పోతారు అని చెప్పి. అది తీసుకుపోయేటప్పుడు బలవంతంగా తీసుకుపోతారు. అక్కడ ఏంటో మాకు సంబంధం లేదు, ఆడికి పోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు చూసుకుంటారు, వరద మొత్తం తగ్గిపోదు కదా, ఎవరి సరే వాడు పోతారు అని చెప్పి వదిలేస్తారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎక్కువగా నిజంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే గోదావరి కాబట్టి మనకి గోదావరి పరిగ ప్రాంతం, తెలంగాణ అంటేనే గోదావరి ఉంటది కాబట్టి ఆ గోదావరికి కనీసం ఇంతవరకు కరకట్టలు పోయలేకపోయారు. కరకట్టలు లేవు, కరకట్టలు పోయలేకపోయారు, వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ కూడా చూపెట్టలేకపోయారు. అది పరిస్థితి. ఇలా ఉంటా చూపించండి. అది ఇప్పుడు చూడండి, ఇది అధికారులు వస్తారు, ఇట్లా వస్తారు అధికారులు వస్తారు ఆ టైంకి. ఇక అమ్మ అంత బాగానే గవర్నర్ గారు, గవర్నర్ మేడం పోయినసారి ఆ కొత్తగూడెం జిల్లా మొత్తం తిరిగింది మేడం. గవర్నర్ పదవికి రాజీనామా చేసింది, మొన్న జరిగిన ఎన్నికలలో పోయి ఎంపీగా పోటీ చేసింది, ఓడిపోయింది, ఓడిపోయింది, అంత కథ అయిపోయింది. మరి ఎటుపోయింది ఈ స్టేట్మెంట్ అన్ని? ఎటుపోయాయి? కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం అయ్యారా? ఏమైంది? కొట్లాడాలి ప్రజలు. ఎవరు కొట్లాడారంటే ఆడ పినపాకలో ఉన్న ఎమ్మెల్యే, భద్రాచలం ఎమ్మెల్యే, ఆ జిల్లా ఎంపీ, ఆడున్న మంత్రులు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది? 3 ఉన్నారు మంత్రులు కదా ఇప్పుడున్న. 3 మంత్రులు ఏం ఉపయోగం? 3 ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అక్కడే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సీనియర్. 3 మంత్రులు ఉన్న జిల్లాకి వీళ్ళు పట్టించుకోవడం, రాష్ట్రం ఏ విధంగా పట్టించుకుంటారు? ఎట్లా చేస్తారు? ఎలా చేస్తారు? ఎందుకంటే ఒక దగ్గర సమస్య క్లియర్ చేస్తే ఇంకో దగ్గర భూపాలపల్లి జిల్లాలో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందంట. భోపాల్ జిల్లాలో కూడా 1-2 మండలాలలో అక్కడ కూడా వరద వస్తే ప్రాబ్లం ఉంటుంది. సరే ఇప్పుడు వరద వస్తుంది పోతుంది అనేది, కానీ ఇంత దారుణమైన పరిస్థితి నేను చెప్తున్నా దిలీప్ భాయ్. అక్కడ ఎట్లుంటదంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్లుంటదంటే ఒక దగ్గర సున్నంబట్టి అని ఒక గ్రామం ఉంటది. సున్నంబట్టి, ఓకే, సున్నంబట్టి అని ఒక గ్రామం ఉంటది. తర్వాత కాశీనగరం అని ఒక గ్రామం ఉంటది. ఈ 2 గ్రామాలు ఉంటాయి. ప్రధానంగా ఒక్కసారి చూడాలా, జిల్లా కలెక్టర్ గారు, ఆడున్న ఐటీడీఏ పిఓ, మంత్రులు, ఎమ్మెల్యేలు చూడాలా ఏం చేస్తారు తెలుసా. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఆఫీస్ ఉంది కదా, మన ఆఫీస్ నుంచి కరెక్ట్ గా చెప్తే పంజాబ్ గుట్ట ఉంది కదా, అంటే 100-150 మీటర్ల దూరంలోనే గోదావరి ఉంటుంది. వాళ్ళకి గట్టిగా వరద వస్తే మునిగిపోతుంది. 100-150 మీటర్లే దూరం గోదావరి. అక్కడ గట్టిగా ఇన్ఫ్లో ఎక్కువ వచ్చేస్తాం, ఏముండదు, ఇంకేముండదు. వాళ్ళు లెగిస్తే ఫస్ట్ గోదావరి కనపడుతుంది. అంటే 100 మీటర్ల దూరంలో గోదావరి ఉంటది. అయినా కానీ ఆ గ్రామ ప్రజలు అక్కడే ఉంటారు. సున్నంబట్టి కాశీనగరం. ప్రధానంగా ఈ 2 అయితే వర్షం వచ్చిందంటే ఎక్కుడే కట్టెక్కుతుంది, ఇళ్ళకి వచ్చేస్తాం, గుడిసెలే ఉంటాయి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి, ఇప్పటికి స్టిల్ అదే పరిస్థితి. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇక కలెక్టర్ పోయినప్పుడు, గవర్నర్ పోయినప్పుడు పోవటం, అప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లుంది పరిస్థితి, ఇక్కడ మొత్తం మంచిగా చూసుకుంటున్నారు ఏర్పాట్లు. ఎంఆర్ఓ వస్తుందా పోతుండా, ఎంపీడీఓ వస్తుందా, పంచాయత్ సెక్రటరీ వస్తుందా, హెల్త్ డిపార్ట్మెంట్ లో 1-2 పెట్టిండ్రా, అయిపోయింది. గంతే హడావుడి, తాత్కాలిక వసతులు అంతే. ఇక వాడికి పాము గుట్టని, తేలు గుట్టని, ఆ వరదలు ఇంకోడన్నా కొట్టుకపోని ఎంతో మంది అక్కడ గొడ్లు, మేకలు, 2 వీలర్ బండ్లు, ఏమైనా డొక్కు బండ్లు ఉన్న మొత్తం అంతే గల్లంతా. ఇక అయిపోయిందంటే మళ్ళీ పుట్టినట్టు అనుకో. ఇక అంతే, ఇంకా పునర్జన్మ, మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టే పరిస్థితి ఉంటుంది. అసలు ఎమ్మెల్యే గానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అదే అక్కడ ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రులు గానీ పోవటం, అప్పటికి ఉపశమనం కలిపించడం, ఎంతో కొంత బడ్జెట్ కేటాయించడం, ఆ 4-5 రోజులు తిండి పెట్టి పంపించడం. ఇదే ఈ 70 సంవత్సరాలు ఇదే జరిగాయి అన్ని ప్రభుత్వాలు. ఈ 70 సంవత్సరాలకు అదే జరుగుతుంది.
ఇక 75 ఏళ్ల స్వతంత్ర భారత్ ఎట్లా ఉండదు అంటే ఇది గట్టి వర్షం వస్తే గల్లంతే గల్లంతే గుండె జారి చూపిండి. అదే అవును, గుండె జారి గల్లంతే ఉంది పరిస్థితి. చూడండి ఈ పరిస్థితులు చూడండి అసలు. ఆ ఊరు ఇది ఈడికెళ్ళి ఊరు అటు నుంచి గోదావరి కదా, ఆ గోదావరి మొత్తం గెట్లు వచ్చేసి ఇదంతా కలుపుకుంటుంది. ఇవన్నీ లంక గ్రామాలు అంటారు రైట్. లంక గ్రామాలు ఇవన్నీ మునిగిపోయి అంటారు చూడండి. లంక గ్రామాలు ఇవన్నీ లంక గ్రామాలు. సరే ఇదంటే మన హైదరాబాద్ వెరైటీగా, ఇదంతా మన హైదరాబాద్ అంతా తెలిసింది. ఇది వర్షం పడితే చాలు. కేసీఆర్ గతంలో చెప్పాడు, మీకు గుర్తుందా లేదా, సిటీలో మాకు పడవలు ఉన్నాయి, కార్లు పడవలు అయిపోతాయి. అది ఉంది ఉంది. చూడండి ఇక్కడ పరిస్థితి. సిటీలో కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం అయితే ఊళ్ళో రోడ్ల మీద పడవలు వేసుకుని తిరుగుతారంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని వేల కోట్లు, ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినాం. ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నాం. వీళ్ళు ఇది పరిస్థితి ఉన్నదా? ఇదా మార్పు కావాలనుకున్న వాళ్ళం మంచి చేస్తారనుకున్నాం కానీ మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళిపోయారు కదా. వీళ్ళు ఫస్ట్ ఉచితంగా ఇచ్చే పథకాలు ఆపండి, అవసరం ఉచితంగా ఆపండ్రా నైనా ఎన్నిసార్లు చెప్పినా ఎవరైనా ఉచిత పథకాలు ఆపి ఇగో ఇట్లాంటి వాటికి ఏమన్నా రోడ్లు, వసతులు, డ్రైనేజ్, వాటర్, నెక్స్ట్ ఇవన్నీ ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతా ఆ డబ్బులు మనం ఆటోమేటిక్ గా ఇంకా ఇప్పుడు ప్రకృతి ఎక్కువ విశ్వరూపం చూపిస్తే అది ఏ ప్రభుత్వానికి బాధ్యత. చిన్న చిన్న కూడా వీళ్ళు కాపాడలేకపోతే రేపు పొద్దున గట్టిగా ఒక తుఫాన్ లాంటిది వస్తే ఏంటి పరిస్థితి. ఒక్క 5,000 కోట్ల రూపాయలు పెడితే దిలీప్ గారు, ఒక 5,000 కోట్లు పెడితే ఆ జిల్లా మొత్తం బాగైతుంది. 5,000 కోట్లు 5,000 కోట్లు పెడితే ఆ 2 నియోజకవర్గాలు కూడా మొత్తం బాగైపోతున్నాయి. భద్రాచలంతో పాటు భద్రాచలానికి 1,000 కోట్లు కేటాయించినట్టు ఆ మిగతా 4,000 కోట్లు ఆడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాలకు పెడితే శాశ్వత పరిష్కారం. ఇక వీళ్ళు గొప్ప గొప్ప ముచ్చట్లు ఆడేమో నరేంద్ర మోదీ గారు చెప్తాడు. ఇక ఎవరైనా కావాలి, నరేంద్ర మోదీ అని కాదు, రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, ఈడ మారిన ముఖ్యమంత్రులు గాని, ఇంకోలు గాని ఈ సొల్లు పురాణం చెప్పుకుంటే సరిపోయింది. ముందుంది మరింత మంచి కాలం, ఇదే మంచి కాలం. ఒకసారి చూడండి అటు సిగ్గుపడి తెచ్చుకోండి. అసలు ఏం జరుగుతుంది, ముసలోళ్ళు దాటలేని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు దాటలేని పరిస్థితి. ముఖ్యంగా చూడండి క్రూరమైన మృగాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నీటి ప్రవాహంలో ముసళ్ళు గాని, పాములు గాని ఏమో చెప్పండి. మళ్ళీ వరద వేసిన తర్వాత అప్పుడు వ్యాధులు స్టార్ట్ అవుతాయి. వ్యాధులు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు వ్యాధులు స్టార్ట్ అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా పంట పాపం రైతులకి నష్టపోయి ఉంటారు. పంట నష్టపోతారు, వేసుకున్న పంట నష్టపోతారు, చాలా రకాలుగా ఆస్తి అన్ని నష్టాలు జరుగుతాయి. ఇగో ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పల్లెటూళ్ళు బాగుంటేనే సిటీ బాగుంటాయి, సిటీ బాగుంటేనే దేశం బాగుంటుంది. వీళ్ళు పల్లెటూళ్ళని ఎలక్షన్ చేసి మేము సిటీని డెవలప్ చేసామంటే ఎవరికి ఉపయోగం చూడండి. ఇక ఇంత ఫ్లోస్, ఇంత భద్రాచలం దగ్గర చూడండి. ఓ బ్రిడ్జి ఆడ కొత్త బ్రిడ్జ్ మొదలు పెడితే 8 సంవత్సరాలు వచ్చింది అది ఓపెన్ చేయడానికి. మొన్న ఓపెన్ చేసి ఇవి కూడా కట్టిన బ్రిడ్జ్లు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. గట్టిగా తుఫాన్ వస్తా ఎగిరిపోతున్నాయి. అసలు ఇప్పుడు చార్మినార్ కట్టారండి, ఎగ్జాంపుల్ చార్మినార్ కట్టి ఎన్నాళ్ళు అవుతుంది, 450 ఏళ్ళు అవుతుంది. ఏమైనా చెక్కు చెదిరిందా? కట్టండి అంటే ఇట్లా మేడిగడ్డ మీద పంచాయతీ మేడిగడ్డ గురించి గట్టిగా 5 సంవత్సరాలు అవ్వలేదు అన్ని కట్టి 1,00,000 కోట్లు పెట్టి కట్టారు దాన్ని. కాళేశ్వరం ఒకటి ఇవటి అవటి చూడండి ఎలా తీరందా ఎలా వెళ్తున్నారో చూడండి. గ్రామ ప్రజలు నెట్టుకోవడం, పట్టుకోవడం, తాళేసి పట్టుకోవడం, ప్రధానంగా గిరిజన గ్రామాల్లో పిల్లల్ని ఇలా భుజాలను ఎక్కించుకునే పరిస్థితి ఇట్లా చూడాల్సి వస్తుంది. అంటే వర్షాకాలం వచ్చిందని అంటే మొత్తం డొల్ల మన భారత్ డొల్ల, మన రాష్ట్రాలన్నీ డొల్ల. మనకి ప్రత్యేకంగా ఇదే సమస్య అండి. ఇప్పుడు మనకి ఇంత పంట నష్టం జరుగుతుంది చూడండి. అది అక్కడ గ్రామాలు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఇగో ఈ పరిస్థితి ఉన్నది. ఏం చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తుంది? బడ్జెట్ పెట్టాలి కదా. బడ్జెట్ సమావేశాలలో ఇగో 2,000 కోట్లు అక్కడ ఏవైతే ఉన్నాయో ముంపు గ్రామాలకి మేము కేటాయిస్తున్నాం. ముంపుకు గురైన గ్రామాలకి ఈ బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరం ఇంత చేసుకుందాం, ఈ సంవత్సరం ఇంత చేసుకుందాం. ఓ 2-3 సంవత్సరాలు బడ్జెట్ పెట్టు, అయిపోతున్నాం. మొత్తం సాల్వ్ అయిపోతుంది. వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి ఓ కుటుంబం ఉండడానికి 2 రూమ్లు పెట్టి కట్టిస్తే వాళ్ళే బతుకుతారు. మేము బతకడం కోసం అడుగుతున్నాం, మీలాగా ఏదో చేద్దాం అని కాదు. కనీసం చూసినప్పుడు భద్రాచలం టెంపుల్ దగ్గర అండి. ఇగో భద్రాచలం టెంపుల్ అంటే చూడండి, ఇది భద్రాచలం ఎట్లా ఎక్కుతాం మనం. ఇగో అక్కడ ఉన్న షాపులు ఇవన్నీ చూడు ఎట్లా పట్టింది. కేసీఆర్ అప్పట్లో గప్పాలు కొట్టాడు, తక్షణమే 1000 కోట్లు. ఎప్పటిదో కాదు, ఇది పోయిన సంవత్సరం వర్షాల ఫోటో ఇది. ఈసారి కూడా దాదాపు ఇప్పుడు ఆల్రెడీ 2వ ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేస్తాం. సెకండ్ వార్నింగ్ దాకా వచ్చేసింది. అయిపోతే ఇదే భద్రాచలం ముచ్చట, ఇక ఇదే ముంపునకు గురవుతుంది.
ఇదే ముచ్చట, అటు ధరలు ఇస్తున్నాం, ఇటు ధరలు ఇస్తున్నాం, వాడు తెచ్చిండు, వీడు తెచ్చిండు. ఈ 75 స్వాతంత్రం చేసి ఈ 75 ఇయర్స్ ఆఫ్ మన ఇండియన్ లో ఇదే మన కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొంచెం చోద్యం చూడకుండా ఎన్ని రోజులు టైం పాస్, ఎన్ని రోజులు టైం పాస్, ఎన్ని రోజులు పక్కనేమో 4G 9G 10G 11G 12G కూడా వాడుతున్నాయి దేశాలు. మనం ఇంకా 6G లో ఉన్నాం, 5G కూడా 5G లో వచ్చి ఇంకా 6G కూడా రాలేదు. ఇంకా స్టిల్ వర్షాలకు మునిగిపోతున్నాయి అంటే ఇంకా ఏమనాలి? పెట్టుబడి పెట్టేవాడు ఏ విధంగా వస్తాడు? ఏ విధంగా దేశం కానీ రాష్ట్రం కానీ ఎలా డెవలప్ అవుతున్నాం? ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుందిగా, ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టండి ఇలాంటి వాటి మీద. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఖజానా ఉందనుకున్నా ఖాళీ అయిపోయిందని నేను అంటాడు, ఖజానా ఉందనుకున్నా లంకె బిందెలు ఉన్నా అనుకున్నా కానీ అందులో ఖజానా లేదు, మేమేం చేయాలంటాడు. ఆ విషయం ముందు తెలియట్లేదు మీకు? మేము చేస్తాం ప్రకల్పాలు. మెయిన్ ఒక్కటి చెప్తానండి, పల్లెటూళ్ళు బాగుంటేనే సిటీలు బాగుంటాయి, ఈ రెండు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అంతే కదా, ఇవి బాగుంటే దేశం బాగుంటుంది. ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంటుంది. ఆ లింకింగ్ మనం పట్టించుకోకపోతే ఇలానే ఎఫెక్ట్ అవుతున్నాం. చిట్ట చివర్లు ఇలాంటివే చెరిగిపోయిన మచ్చలా ప్రభుత్వానికి గుర్తుండిపోతాయి. సపోర్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో కేంద్ర మంత్రి ఉంటాడు ఈడనే, అరే ఆడ పరిస్థితి అట్లున్నది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. కనీసం రాజకీయాలు వద్దు, రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలు గీజకీయాలు పక్కగా పెట్టేసి అందరూ ఒక తాటికై అరే మన ప్రాంతం ఇట్లా ఇబ్బంది అవుతా ఉన్నది అని చెప్పి చేస్తేనే కదా ఇది అయిపోయేది. చిన్న సింపుల్ ఇది. ఏదైనా పోరాడితేనే అవుతుంది. ఆడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమయ్యి ఇలా గట్టిగా అడిగితే, ముఖ్యమంత్రిని అడిగితే బడ్జెట్ బిల్లు పాస్ చేస్తాడు. మీరు అప్పటికప్పుడు పోయి ఏదో తాత్కాలికంగా ఇది చేసుకుంటూ వస్తే ఎట్లయితుంది? ఈడ ముఖ్యమంత్రిని అడిగితే అవసరమైతే ఇక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడి ఆడికి ఎంతో కొంత నిధులు అవుతాయి, అరే పని అవుతుంది ఆడ. అంతేగాని దయచేసి రాజకీయంగా మాత్రం చూడకండి. తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ప్రధానంగా క్రిటికల్ పొజిషన్లు ఎక్కడైతే ఉన్నాయో, వచ్చే బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ కేటాయించాల్సిందే, బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ కేటాయించిన తర్వాత ఖచ్చితంగా ఓ సంవత్సరం కొంచెం 2-3 సంవత్సరాలలో క్లియర్ చేసుకుంటే ఎప్పుడు ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా సెటిల్మెంట్ పర్మనెంట్ కావాలి కదా, పర్మనెంట్ కావాలి. ఎంతసేపు వీళ్ళు ఇదే చేస్తారు, పొద్దున 100 ఏళ్ళు దాటినా కూడా ఇదే ఉంటుంది. ఏమనుకుంటారు, అరే వాడు ఏం చేసిండ్రా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏం చేసిండ్రా, ఇది చేసింది అనుకో మనం చెప్పుకోవట్లేదా? 75 ఏళ్ల తర్వాత మొత్తం డొల్లా తప్ప మనం అనుకోవట్లేదు. రేపొద్దున ఇంకోటి మాట్లాడతాడు, రేపొద్దున మళ్ళీ అట్లే మాట్లాడుకుంటారు. ఈ నిర్లక్ష్య ధోరణి వహించి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టి దయచేసి తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా ఒక నిర్ణయం తీసుకుని బడ్జెట్ లో పెట్టండి. ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి, మాట్లాడాలి కదా. అందుకే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చైతన్యవంతంగా వాళ్ళు కూడా చైతన్యవంతంగా ఎప్పుడైతే ముందుకొచ్చి ఆ స్థానిక ఎమ్మెల్యేని, స్థానిక ఎంపీని, స్థానిక మంత్రులని ఎప్పుడైతే నిలదీసి ఖచ్చితంగా అడుగుతారో పని అవుతుంది. అప్పుడు మీరు కూడా చైతన్యవంతులు కండి ఖచ్చితంగా. ఎందుకంటే దీని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్ని రోజులు ఇంకెట్లా, ఎన్ని సంవత్సరాలు ఇట్లా పోరాడితే పోయేది ఏం లేదబ్బా, బానిసల సంఖ్య తప్ప. గుర్తుపెట్టుకోండి, మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు, మన పిల్లలు, మునిమనములు ఇట్లనే ఇదే వస్తుంది, అదే గోదావరి, ఇదే ముచ్చట. ఎప్పుడు మారాలి మరి బ్రతుకులు, ఎప్పుడు మారాలి? దయచేసి ఏజెన్సీ బ్రతుకులు మారాలి, బడ్జెట్ లో బిల్లులు ప్రవేశపెట్టాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా రెస్పాండ్ కావాలి, ఈ విషయం మీద రెస్పాండ్ కావాలి. ఏదో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తాం, తాత్కాలికంగా ఉపశమనం చేస్తాం అనేది కాదు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఎక్కడ గ్రామాలు అయితే ముంపుకు గురవుతా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు అవుతా ఉన్నారు, వర్షాకాలం వస్తే బిక్కు బిక్కుమనుకుంటా ఎవరుంటా ఉన్నారు అనేది ఒక క్యాలిక్యులేషన్, ఒక ఆలోచన తీసుకొచ్చి ప్రణాళికాబద్ధంగా మాత్రానికి ముందుకు తీసుకుపోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోయి వాళ్ళ బ్రతుకులు మార్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ వేదిక ద్వారాగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.